సిమ్టమ్స్ ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే, ఈ సిమ్టమ్స్ ఏంటి సార్? అది సిమ్టమ్స్ అంటే కాషన్ అంటాను. కాషన్, CAUTION, న్యూమోనిక్ సింపుల్ గా. C అంటే చేంజెస్ ఇన్ బౌల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. ఓకే, మీకు మలమూత్ర విసర్జనలో మార్పులు వచ్చాయి, బ్లడ్ ఇన్ ద యూరిన్, బ్లడ్ ఇన్ ద స్టూల్, మ్యూకస్ ఇన్ ద స్టూల్, ఎక్కువ రోజులు కాన్స్టిపేషన్, ఎక్కువ రోజులు డయేరియా అవుతుంది అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. ఇదో ఒక్కసారి అయితే కంగారు పడద్దు. అంటే ఏ సోర్ విచ్ డస్ నాట్ హీల్, అంటే మానని పుండు. నాలుగుకి మనం కొరుకున్నాం అనుకోండి, పుండు ఎన్ని రోజులు మానిపోతుంది? 3 days మానిపోతుంది. ఒక వారమో 10 రోజుల్లో మానిపోతుంది. పుండు మానటం లేదు, నొప్పి లేదు, పుండు మానటం లేదు అంటే అది క్యాన్సర్ అయి ఉండొచ్చు. థర్డ్గా అన్యూజువల్ డిశ్చార్జ్ ఎనీవేర్ ఇన్ ద బాడీ, వైట్ డిశ్చార్జ్ కానీ ఎక్కువగా, లేకుంటే ది బ్లడీ డిశ్చార్జ్ ఎక్కువ కావటం కానీ, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ కావటం కానీ ఉంటే అది కూడా ఒక క్యాన్సర్ యొక్క లక్షణం అయి ఉండొచ్చు. రైట్. సో T అంటే థికనింగ్ ఆర్ లంప్. బాడీలో చిన్నప్పటి నుంచి చిన్న చిన్న గడలు చాలా మందికి ఉంటాయి, దాని గురించి కంగారు పడద్దు. ఇటీవల ఏదైనా కణితి ఏర్పడి ఆ కణితి నొప్పి లేకపోయినా పెరుగుతూ ఉందంటే నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రత్యేక రొమ్ములో కానివ్వండి, ఇంక బాడీలో ఏ పార్ట్లో అయినా కొత్తగా కణితి ఏర్పడి పెరుగుతూ ఉంటే నెగ్లెక్ట్ చేయకూడదు. T అయిపోయింది. I అంటే ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్, మింగడానికి ఇబ్బంది అవుతుంది. మీరు నీళ్లు తాగకుండా గుట్టక వేయలేకపోతున్నారు. సాలిడ్ ఫుడ్ అయితే వెళ్తుంది కానీ నీళ్లు తాగలేకపోతున్నారు. అప్పుడు ఖచ్చితంగా ఇది కూడా ఒక ఫుడ్ పైప్ యొక్క క్యాన్సర్ లక్షణం కూడా అయి ఉండవచ్చు. రైట్. O అంటే ఆబ్వియస్ చేంజ్ ఇన్ ద బర్త్ మోల్స్, పుట్టుమచ్చలు, చిన్న చిన్నవి పుండ్లు ఉంటే ఇటీవల మార్పు వచ్చింది, సైజ్ పెరుగుతుంది, బ్లీడింగ్ అవుతుంది, దురద వస్తుంది అంటే అది కూడా క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. రైట్. N స్టాండ్స్ ఫర్ నాగింగ్ కాఫ్, అంటే మానని దగ్గు. ఆల్మోస్ట్ 1 month అయింది, 2 months అవుతా ఉంది, దగ్గు తగ్గటం లేదు, మరి గొంతుకు బొగురు పోయింది అంటే అది కూడా లంగ్ క్యాన్సర్ లక్షణం.